చంటి నీ పని బాగుంది చంటి, ఇద్దరి మధ్యలో. చంటి నువ్వు అను, నేను పొద్దున నిద్ర నేను లేపుతాను, లేవగానే బూస్ట్ నేను ఇస్తాను, స్నానానికి వేడి నీళ్ళు నేను పెడతాను. సుఖపురుషుడు. చంటి ఇక నుంచి మమ్మల్ని ఎవడైనా గోకితే ఆడిని మూసి నదిలో ముంచి కొట్టుకుని పోయేలా చేయి. వాడు ఏ కరువు కాలంతో కొట్టుకుంటున్నాడో మిమ్మల్ని చూస్తున్నాడు. అది ఆన్లైన్ అటువైపు వెళ్ళిపోయారు. ఏం చేయాలి అర్థం కాదు. క్యాలెండర్ మారిన నీకు కకృతి మారలేదు. వర్షిని అక్కడ వెళ్ళిపోయిందిరా చంటన్ దగ్గరికి. నీకేం బాధగా లేదా? నాకు నమ్మకం ఉంది. ఏంటి ఎలాగో నెక్స్ట్ ఎపిసోడ్ దగ్గరికి వచ్చేస్తానా? ఎలాగో ఆయన ఈ ఒక్క ఎపిసోడ్ ఉంటాడని. రే నాకు కాదు కానీ నేను పిలుస్తాను. నాకు మామూలు రష్మి మన సైడ్కి రమ్మంటున్నావా? అలా కాదు పిలవడం అంటే, నేను పిలుస్తా చూడు. వర్షిని రే నేనంటే సైడ్కి రమ్మన్నట్టుంది, నువ్వు అడిగితే మరి. Just killed it, yeah, both of you. విశ్వనాయక రాజ్య పాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక. మాస్టర్ ఇప్పుడు ఆ వీడియోలో, ఇప్పుడు ఇందాక మీరు వీడియో చూశారు కాబట్టి ఆ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్, సుధీర్ ఫోటో ఏదైతే ఉందో దాన్ని బాగా క్లియర్ గా చూడు. చూసా. నీ వెనక రెడ్ డ్రెస్ వేసుకొని ఉన్నాడు కదా, అవును. అతని పేరేంటి? ఇప్పుడు ఆ ఫోటో క్లియర్ గా చూసావు కదా? చూసా. మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తున్నా చూడు. ఓకే. ఇప్పుడు అక్కడ రోజా గారు ఉన్నారు కదా, అవును. ఆవిడ ఎవరిని చూస్తున్నారు? రోజా గారు ఇటు తిరుగున్నారు. రోజా గారు. వర్షినియాగా ఇటు సైడ్ మేము ఉన్నాం. లేదు మీరు లేరా ఈవెంట్ లో? ఆ ఈవెంట్ లో కాదు, ఇప్పుడున్నామని చెప్పి అటు తలకాయ తిప్పి చూస్తారు మమ్మల్ని. మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, జబర్దస్తులో బొచ్చైనా, స్కిట్లన్నీ చూసైనా, ఐఎమ్ ఎ బ్యాడ్ కాప్. ఇది ఆటోనా అలా వైకుంఠపురం ఆడియో ఫంక్షన్? ఎంతమంది ఉన్నారంట లోపల? ఇదేనా హైదరాబాద్? ఏంటే పెద్ద పెద్ద బొచ్చు కుక్క పెళ్ళగినట్టు ఏంటది? నీకు ప్యాసింజర్లు రానప్పుడు ఏం చేస్తా? ఆటో స్టార్ట్ చేసి వెనక పోగొస్తుంది కదా, దాని దగ్గర కూర్చుంటాడు. బావా నిద్ర పట్టేసింది బావా. ఈ షో పెట్టుకుని ముందు రోజు ఆ షోకి వెళ్తే నిద్రే పట్టిద్ది. అదే ఈ టీవీలో మధ్యాహ్నం కూడా ప్రతిరోజు పండగ అంటావు, నైట్ ఏమో జబర్దస్త్ అంటావు, ఏమైనా అంటే ఇల్లు అంటావు, ఈఎంఐ అంటావు, ఏమైనా అంటావు. ఎందుకంటే అందంగా ఉంటావు. వీళ్ళు వదులుకోలేరు, వాళ్ళు వదిలేలేరు. ఈవిడ చామంతి పువ్వా పువ్వా అని చిరంజీవి గారితో చిక్కింది చామంతి పువ్వు అని బాలకృష్ణ గారితో డాన్స్ చేసింది ఈవిడే కదా? ఈవిడే. అబ్బా ఇప్పటికీ అలాగే ఉన్నారు. కొంచెం తేడా ఉంది. అప్పట్లో జనం ఆవిడ దగ్గరకు వస్తే చేయి ఊపేది, ఇప్పుడు ఈవిడే జనాల దగ్గరికి చేయి ఊపేస్తుంది. సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది. మనో గారు ఈయనకి రజనీకాంత్ గారు డబ్బింగ్ చెప్తారు కదా? ఈయనకి రజనీకాంత్ గారా? బిస్కెట్ అనేది ముంచుకొని తినేలా ఉన్నారు, మనల్ని ముంచేలా ఉండకూడదు. ఏదో ఒకసారి రజనీకాంత్ గారిలో నవ్వండి.
ఇదే కంటిన్యూ చేయండి, 10 ఎపిసోడ్లు మందే. మనో గారు పాట పాడి బయటకు వచ్చి పల్లవి చాలా బాగుందన్నారు. సార్ ఆ పల్లవి ఫోన్ నంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతానంటే లాగి పెట్టి కొట్టారు. రోజా గారు కనీసం మీరన్నా పల్లవి ఎవరో తెలిస్తే చెప్పండి. శరణాన్ని అడగాలి. గాలి సోకిందలా. మీరెవరినైనా లవ్ చేశారా? లవ్ చేద్దామని అనుకున్నాను, కానీ మా శిష్యు ట్రై చేస్తున్నాడని డ్రాప్ అయిపోయా. మన ఆయనమ్మ బట్టలు ఆరేయమంది. రోజా గారు ఆరే ఎందుకు వేయాలి? 7, 8 వేసుకోవచ్చుగా. వేసుకోవచ్చు, ఎక్కువ ఉంటే వేసుకోవచ్చు అంట 7, 8. మీరంటే నాకు ఎంత ఇష్టం అంటే మీకోసం నేను నా మనసును చాపల పరుస్తా. ప్రతి ఒక్కళ్ళు డైలాగ్ చెప్పాలి, ఒక్కడో పరచడు. నాకు ఒక అందమైన చెల్లెలు ఉంది మేడం. ఆ చెల్లెలు ఎలా ఉంటుందంటే అన్నసీను రశ్మిని వాషింగ్ మిషన్ లో వేసి తీస్తే ఎలా ఉంటుందో అంత అందంగా ఉంటుంది మేడం. అంటే మేము అంత గలీసుకున్నామా? వాషింగ్ మెషిన్ లేడు. 6 నెలలు వాడని వాషింగ్ మిషన్. ప్రభాస్ ఫోన్ చేస్తున్నాడు అన్నయ్య. ఎందుకమ్మా? 2 సంవత్సరాలు బట్టి నన్ను పెళ్లి చేసుకుంటాడని ఏడిపిస్తున్నాడు. కట్ చేయమంటావా? అవసరం లేదమ్మా, ఎడిటర్లు ఆల్రెడీ కట్ చేస్తారు. అద్దంలో చూసుకుంటే చూడు, నేను రోజా గారు ఒకేలాగున్నా. హాయ్ సౌందర్య. వీళ్ళే నా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వీళ్ళు కూడా నీకు చెల్లెళ్ళే. మంచి గ్రూప్. చెల్లెమ్మా, ఇటు పక్క ఆవారగాళ్ళు ఉంటారు, నువ్వు జాగ్రత్తగా ఇటెళ్ళమ్మా. అమ్మ ఆవరాగాళ్ళు ఎటున్నారనే? ఇటమ్మా. ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ. ఎవరమ్మా చెల్లె తాళి కట్టింది? నేనే. అంటే నా ముగుడు, అంటే నా బావ. నేనే. ఏమైంది తిరగవే? ఏమండి? ఎవరు ఇవిడి? నా చెల్లి. తాళి కట్టింది నేను కాదు, ఈడు. వాడు నా చెల్లి మీద తాళి కట్టి తాళి కట్టింది నేను. ఏమండి? చెప్పేసింది నువ్వేనా? నేనేనండి. మీరు ఇస్తారా? అవునండి. నేను పర్ఫార్మెన్స్ చూసి జనాలు ఇస్తారేమనుకున్నాను. ఏది ఏమైనా గానీ బ్రిటిష్ వాళ్ళు లేకపోతే ట్రైన్ జర్నీ ఉండదు కదయ్యా. అప్పుడు పట్టాల మీద నడుచుకుంటే వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. గురుగారు లేపుతారు కదన్నా? లేపుతానయ్యా. మళ్ళీ నిద్రపోకూడదు మీరు. నేను పడుకోవడం పెట్టుకున్నాను అరాను, నేను లేపుతాను, పడుకో. ఆయన స్కిట్లు లేపమంటే లేపడు కానీ లేపుతాడులేండి. బండి రేలు బండి దేవుడా నన్ను యాంకర్ చెయ్యి. నీకు అర్థమైందా? నాకయింది. టికెట్ తీసుకో. ఏంటమ్మా ప్లాట్ఫారం టికెట్ తీసుకున్నావు? నేను కూడా దిగాల్సింది అక్కడే. మనిషికి మనిషి అంటే గౌరవం లేకుండా పోతుంది. ఏమైందండి? కొంచెం పక్కకి జరగండి అంటే తిడతాడే. ఎక్కడ? బాత్రూమ్ లో. ఇది పంచ్ అంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఇది ఎడిటింగ్ లో ఉండదు. మీకు అర్థమవుతుందా? నేను పప్పు తిన్నాను, అది మీకు అర్థమవుతుందా? నాకు ఫ్రెండ్ ఇంపార్టెంట్ అని చెప్పారంటే కానీ నా కోసం అమ్మాయిని త్యాగం చేయలేరు. చెప్తున్నా కదా నాకు ఎక్కువ మాట్లాడుతురు. ఏరే తెలిసింది ఇంతకి? నా వెనక తోడున్నాడు తెలుసా? ఎవడున్నాడు? బాబాయ్ ఆడు నీ వెనకతలో ఉన్నాడు. మా బాబాయ్ అంటే మీ బాబాయ్ ఏం పేకలేడు అని చెప్పని అంటున్నాడు. ఏంటి విజయవాడ బెంచ్ సర్కిల్ నీకు బిల్డప్ బాబాయ్ ఎలా ఉన్నాడు? నాకు బిల్డప్ పెదరాన్న ఉన్నాడు. అర్థమైందా? పెదరాన్న రా పెదరాన్న. హెడ్ఏక్ ఉందబ్బా, మజ్జిగ ఏమైనా తాగితే కొంచెం. నాకు కూడా కొంచెం లైట్ గా పెరుగు గానీ పాలు గానీ. ఒక్క నిమిషం ఆగు. దామా పెరిగి నాన్న తీసుకో. ఆడు ప్యాకెట్ తీసాడు, నువ్వేం చేస్తావు చెప్పు. బాబా ఎంత ఇస్తాడో తెలుసా నీకు? మంచిగా నేను అర్జెంట్ ఎయిర్పోర్ట్ వెళ్ళి మా ఫ్రెండ్ యూఎస్ మూవ్ టైం ఫ్లైట్ కూడా వెళ్ళిపోతుంది టైంకి. అరే సుబ్బారావుకి హ్యాపీ జర్నీ చెప్పుకో. అరే సబ్బు హ్యాపీ జర్నీ రా సబ్బు. బై బై. వెళ్ళిపో. ట్రిక్ చేసి వెళ్తున్నాడు.
బాబాయ్ నాకు ఆకలేస్తుంది బాబాయ్. ఏం కావాలి నీకు? ఆమ్లెట్ ఏమైనా ఉంటే ద అల్టిమేట్ డాన్స్ షో సీజన్ 2 దాహమేస్తే తాగుతాం పాని. ఈ రోజు మన జడ్జ్ అని. వెల్కమ్ అని మాస్టర్. హాయ్ ప్రదీప్, ఎలా ఉన్నావు? ప్రదీప్ మాకు ఇప్పుడు దాకా తెలియదు ప్రదీప్ అని. నెక్స్ట్ జడ్జ్ ని పిలిచేద్దామా? మాస్టర్. మాస్టర్ అసలు ఉయ్ అని మీకు పేరు ఎందుకు వచ్చింది? అందరూ ఊస్తారు కాబట్టి. సరే కూర్చోండి. ఇప్పుడు డాన్స్ చేయడానికి వస్తుంది తేజు. తేజు డాన్స్ అంటే ఒక కసి ఉండాలి, అది నీలో లేదు, నాలో ఉంది. నీలో ఉండే కసి వేరే. మేడం ఇంట్లో బయట సంబంధాలు చూస్తున్నాం, పెళ్లి చేసుకుందామని దండం పెడతాం. నీకు సుధీర్ కి జన్మల పెళ్లి కాదు. అమ్మని చైన్ అయ్యా ఇది. జనరల్ గా కప్పలన్నాక పురుగులు తింటూ ఉంటుంది, కానీ ఈ కప్ప మాత్రం పంచేసి తినేస్తుంది తింటది. మనుషులు చాలా బాగా యాక్టింగ్ చేస్తుంటారు, కానీ కప్పలకి యాక్టింగ్ రాదండి. ఈ కప్పకి అసలు రాదు. అయినా మేడం నాలాగా మాట్లాడే కప్ప ఈ భూమి మీదే ఉండదు. ఇలా చేస్తే ఎడిటింగ్ లో నువ్వు ఉండవు. నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఆఫీస్లో. బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్ తీసుకోవాలి. డిస్టర్బ్ చేయదు కొంచెం ప్లీజ్. ఎప్పుడు వింటే సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. వంటింట్లో గారాలు ఒళ్ళంతా చారాలేశారు. చురుకైన ఏడు వద్దన్న ఊరుకోదు, విరజాజి పూలు వంటింట్లో వాడరాదు. మొన్న నేను అందాల బామల పోటీకి అయితే నాకే ఫస్ట్ వచ్చింది తెలుసా. అది అందాల బామలు అయి ఉండదు, అందమైన బామలు అయి ఉంటది. నేను సరసాల జాలి శ్రీవారు అని చెప్పినట్టు కత్తిరిన కేఫ్ లో మంచి కత్తిలంటే అమ్మాయి ఉంటుంది అనుకున్నా. నీలా కత్తిలు పదులు పెట్టుకునేదాన్ని ఉంటుంది అనుకున్నా. ఇద్దరు లవర్స్ కలిసి హోటల్ కి వెళ్తే మొత్తం తిన్నాక ఈ అమ్మాయిలు బిల్లు మొత్తం మంచేతే కట్టియాలని చెప్పి సైలెంట్ గా వాష్రూమ్ కి వెళ్ళి దాక్కుంటారన్న. వీళ్ళు గుంటనక్క వేషాలు. మీరు అలా చూడొద్దు, గుంటనక్కలాగా చూస్తున్నారు. అందం అమ్మాయితే నీలా ఉందా అన్నట్టుందే. షో ఎవరు కంటిన్యూ చేస్తారు? ఆవిడ కంటిన్యూ. ఎలా పోయినరా? నా తాటి చెట్టు దగ్గరికి వెళ్ళానన్నా, తాటికలు తాగాను, ఆ కళ్ళతో పాటు ఈ కళ్ళు కూడా పోయి. రాములో రాములా
ప్రిపరేషన్ అసలు స్టెప్పులన్నీ ఒకటే సింక్ లో. ఏం లేదండి, కూర్చుంటే నువ్వు కూర్చో, నేను ఊపుతాను. మళ్ళీ ఇంకోటి కూడా ఉంది, నేను కొడితే నువ్వు కొట్టు. నో F2, ఓన్లీ F1. ఒక మొగుడు పెళ్ళాం అంటే ఒకళ్ళు పూరి అయితే ఇంకొకళ్ళు పాని. మీరు ఇందులోకి నీళ్లు పోసి ఆవిడ నోట్లో పెట్టండి, ఆవిడ అందులోకి పానీ పోసి మీ నోట్లో పెడతారు. వాళ్ళిద్దరు ఎంత ఆదర్శమో మేమంత దురాదర్శం. అబ్బో అబ్బో. కొంచెం అందులోకి వేసి ఒకళ్ళకొకళ్ళు తినిపించండి. పతియే ప్రత్యక్ష దైవమా? జీవితం అనేటువంటి చక్రంలో మొగుడు పెళ్ళాలు లేరు. ఏం చెప్పావురా? ఏం చెప్పానురా? నాకే తెలియదు నేనేం చెప్పాను. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే. ఆడాళ్ళ టార్చర్ ఎప్పుడింతే. నందు ఇప్పుడు మీరు పాడండి ఇదే పాట. ఆడాళ్ళు ఉట్టి మాయగాళ్ళే మాయగాళ్ళే, నట్టేట్లో ముంచేసి. వద్దులే వద్దులే. నేను కూడా ఇంతే. ఈ రోజు జరగబోయేటువంటి ఎలిమినేషన్ లో కొంత ఇన్వెస్టిగేషన్ కూడా జరగబోతోంది. నా అసిస్టెంట్ ఎక్కడా? విషయానికి వస్తే నా కళ్ళు కనబడట్లేదు. మీరెవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు? ఈ గెటప్ ఎలిమినేట్ చేస్తే బెటర్ ఉంటుంది అనిపిస్తుంది. అది మీ వల్ల కాదు కదా, నా వల్ల కూడా కాని పని. మా ఆయన ఎలిమినేట్. శివబాలాజీ, మీరు అసలు మర్డర్ కేసుల్లో ఎప్పుడు ఇరుక్కోలేదు. 3 times మర్డర్ చేయబడ్డా. దట్స్ ఇట్, దట్స్ ఇట్. కాదండి, ఒకసారి కార్ గురించి చచ్చిపోయా, ఇంకోసారి షూట్ చేసి చచ్చిపోయాను, ఇంకోసారి గుర్తులేదు. అంటే 3 సినిమాలు 3 లాగా చచ్చిపోయా. అంటే 3 సినిమాలు 3 లాగా చచ్చిపోయా. సినిమాల్లో విషయాలు మేము అడగటం లేదు. మళ్ళీ యాక్టింగ్ గురించి ఎందుకు అడిగారు మీరు? సైలెంట్ గా ఉన్నారా? మా నాట్య మయూరి శైలజమ్మ గారేనా? అదిగో అక్కడే ఉన్నారు. డాన్స్ చేస్తామంట కదా. పంచభూతములు ముఖ పంచకమై, 6 ఋతువులు ఆహార్యములై. టేప్ రికార్డర్ పాడైపోయింది. ఏం చేసావు? పంచభూతాలంటే ఏం తెలుసా? పంచభూతములు ముఖ పంచకమై, 6 ఋతువులు ఆహార్యములై. మధ్యలో శృతి హాసన్ వచ్చింది, కమల్ హాసన్. పంచభూతాలు అన్నారు కదా, అన్ని భూతాల లోపలికి వచ్చేసాయి, అన్ని భూతాల లోపలికి వచ్చేసాయి. మీ ఆన్సర్ ఎస్ అయినట్టయితే మీరు మీ ఆవిడ నుదుటి మీద ఒక ముద్దు పెట్టాలి. మీ ఆన్సర్ నో అయినట్టయితే ఆవిడ మీ నుదుటి మీద ఒక ముద్దు పెడుతుంది. మీ ఆవిడకి 2 కళ్ళున్నాయి, అవునా కాదా? లేదు లేదు. కళ్ళు ప్లీజ్. మధుమిత గారు, మీ ఆయనకి తోకుంది. లేదు. కమాన్. శివబాలాజీ మగాడు. లేదు, నేను చంటబ్బాయి. శివబాలాజీ మగాడు. ఎస్. నందు, ఇప్పుడు మిమ్మల్ని నేను అడుగుతున్నాను. గీత అద్భుతమైన డాన్సర్ కాదు. గీత, ప్లీజ్ ప్రొసీడ్. మీ ఆయన గడ్డం ఉంది. ఉంది. నా బిడ్డకి బాగాలేదు, లేకపోతున్నాడు. ప్లీజ్ ఏమన్నా చూడండి. నువ్వు ఒకసారి లే. బస్ మీరు నేను చూస్తాను కానీ తెలియట్లే డాక్టర్, కళ్ళట్లే.